మూడోసారి సర్వేయర్ పరార్ గ్రామకంఠం భూములపై వివాదం. డోన్ నియోజకవర్గంలోని పాపలే మండలంలోని గార్లదిన్నె గ్రామంలో గ్రామకంఠం భూముల సర్వే వ్యవహారం మళ్లీ వివాదాస్పదమైంది. ముందస్తు నోటీసులు ఇచ్చి గ్రామానికి వచ్చిన సర్వేయర్ ఎలాంటి కొలతలు చేపట్టకుండానే అత్యవసర సమావేశం ఉంది అంటూ వెనుదిరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. సర్వే పూర్తయినట్టు కొందరి నుంచి సంతకాలు తీసుకున్నారని, కానీ వాస్తవంగా సర్వే జరగలేదని రైతులు ఆరోపిస్తున్నారు. గ్రామంలో విధులు నిర్వహిస్తున్న ఓ రెవెన్యూ అధికారిపై కూడా పక్షపాతం ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి పారదర్శక సర్వే నిర్వహించి గ్రామకంఠం భూములపై స్పష్టత ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. గార్లదిన్నె కుమ్మర్ రాంపులేని నంద్యాల జిల్లా పాపిలి మండలం గార్లదిన్నె మా ఊళ్ళో గ్రామకంఠం ఉంది. పెత్తందారులు పక్క చేసుకున్నారు. ఒక 6 నెలల నుండి పోరాడుతున్నాము. సీఎం కట్టి వచ్చినాము, అన్ని వచ్చినాము, చేర్చామంటున్నారు. ఇంటి ముందుకు వచ్చి కట్ట కొలిచిపోయినారు, ఎన్నిపోయినారు. మళ్ళీ ఈరోజు ఫోన్ వచ్చింది. ఆ మేడం ఊళ్ళోకి వచ్చి 2 సెకండ్లు మళ్ళీ పోయింది. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. వాళ్ళు మేడం వాళ్ళు వచ్చినారు కొలిచినీకి. కంప్లీట్ చేసింటే కొలిచినీకని వచ్చినారు. మాకు ఫోన్ వచ్చిందని చెప్పి ఆ మేడం 2 సెకండ్లు మళ్ళీ పోయింది. మాకు దయచేసి మళ్ళీ ఓ రోజు సర్వే చేసి మాకు అంతా గ్రామానికి ఒప్పచెప్పాలని కోరుకుంటున్నాము. మా ఇంటికి అయితే దయచేసి మా ఇంటికి ప్రజలు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. నంద్యాల జిల్లా పాపిలి మండలం గార్లదిన్నె గ్రామం నుంచి మాట్లాడుతున్నాము. అయితే మేము పీజీఆర్ఎస్లో గత 2 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాము. గ్రామకంఠ కబ్జాలు జరిగినాయని. అయితే వీళ్ళు సర్వేయర్లు, విలేజ్ సర్వేయరు, మండల సర్వేయరు, ఎవరైతే బిఎల్ఓ వీళ్ళందరూ ఈరోజు అయితే వచ్చినారు గ్రామానికి. మాకు ఫోన్లు కూడా చేయకుండా డైరెక్ట్ వచ్చినారు. వచ్చి సర్వే చేస్తామని చెప్పి మాతో సంతకాలు పెట్టించుకొని హాజరైనట్టు పెట్టించుకున్నారు. సర్వే చేస్తామని 5 నిమిషాల కిందటనే వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్రోల్మెంట్ క్లోజ్ చేసుకోవాలని చెప్పి మాకు మీటింగ్ ఉంది అది అని చెప్పి వాళ్ళు కొన్ని అబద్ధాలు మాటలు చెప్పినట్టు చెప్పి మేము వెళ్ళిపోతున్నాం, మీటింగ్లు ఉన్నాయి తర్వాత కొలుస్తామని చెప్పినట్టు వెళ్ళిపోతున్నారు. మేము ఆ సంతకాలు పెట్టిన దాని మీద పేపర్ల మీద కూడా రాసి పెట్టినాం. మాకు సర్వే మళ్ళీ కావాలని చెప్పి కోరినాము. ఈ ఊరిలో ఉన్న కబ్జాలు, ఊర్లో వేసిన కబ్జాదారుల గురించి పై అధికారుల వరకు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. అంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు సర్వేలు పిలిచారు? ఆల్రెడీ ఇది 2వ జరుగుతుంది. ఇది 3వ జరుగుతుంది. అయితే మాకైతే న్యాయం అయితే జరగలేదు. మేము ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళొచ్చినాం. మాకైతే న్యాయం అయితే జరగలేదు. సురేష్ నాథ్. అందరికీ నమస్కారం. ఈరోజు గార్లదిన్నె గ్రామంలో గ్రామకంఠం సర్వే చేయడానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అనివార్య కారణాలు అనగా మాకు జేసీ సార్ మీటింగ్ పెట్టాడు. వీడియో కాన్ఫరెన్స్ అయినందువల్ల మేము ఎంఆర్ఓ ఆఫీస్కి తక్షణమే అటెండ్ కావాలి అని మా ఎంఆర్ఓ మేడం గారు కాల్ చేసి చెప్పారు. అందువల్ల మేము ఆఫీస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ సర్వే అనేది మళ్ళీ కూడా నోటీస్ ఇచ్చి అందరి గ్రామ ప్రజలకి, సర్పంచ్కి, పంచాయతీ సెక్రటరీకి అందరికి నోటీస్ పంపి మళ్ళీ సర్వే చేస్తామని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పటివరకు ఎన్నిసార్లు మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ సర్వే చేయడానికి? ఇప్పటివరకు ఒకసారి గ్రామకంఠం మొత్తం సర్వే చేయించామన్నా. ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కూడా అడిషనల్గా గ్రామకంఠం జరిగిందని మనం రికార్డులలో కూడా వెరిఫై చేసుకున్నాము. ఆ విషయం కూడా మనం తెలియజేస్తున్నాము. జరిగిన గ్రామకంఠాన్ని మనం ఈరోజు నోటీస్ ఇచ్చాము. సర్వే ఒకసారి మాత్రమే ఫీల్డ్ మీదకి హాజరయ్యి సర్వే చేసాము. ఇప్పుడు 2వసారి నోటీస్ ఇచ్చాము ఈరోజు. అంటే ప్రతిసారి నోటీసులు ఇస్తున్నారు గ్రామానికి వచ్చి సర్వే. నా టైం అయింది, నా టైం పోనీ నాన్న, ఇంకా నేను చెప్పిన వరకు చెప్తాను అంతే.